ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన ఒక తీర్పు కారణంగా కొన ఊపిరితో ఉన్న నక్సలైట్ ఉద్యమం మరో 2 దశాబ్దాల పాటు దేశంలో మనగలిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. స్వలజుడుం వ్యవస్థను రాజ్యాంగ విరుద్ధమని రద్దు చేయాలని ఆదేశించడం ద్వారా సుదర్శన్ రెడ్డి గిరిజనులకు ఉన్న స్వీయ రక్షణ హక్కును కాలరాశారని మండిపడ్డారు. గిరిజనులు తమను తాము కాపాడుకునేందుకు సల్వాజుడుం ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. గిరిజన ప్రాంతాలలో పాఠశాలలను నక్సల్స్ కూల్చేస్తుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలను మోహరించాయని, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక్క కలంపోటుతో వాళ్ళను రోడ్డున పడేశారని చెప్పారు. ఆ తర్వాత భద్రతా దళాల మీద నక్సల్స్ పెద్ద ఎత్తున దాడులు చేశారని అన్నారు. ఈ తీర్పునకు సంబంధించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కన్నా రాహుల్ గాంధీ ఎక్కువ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. ఇండి కూటమి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడంలో వామపక్ష భావజాలమే ప్రాతిపదికగా తీసుకున్నారని అమిత్ షా ఆరోపించారు. సోమవారం ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వామపక్ష సిద్ధాంత సానుభూతిపరుడైన సుదర్శన్ రెడ్డిని ఎందుకు ఎంపిక చేశారో రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.